ఏమైనా పనుంటే చెప్తారా? మీరు పనులు చేయటం ఏంటండి? ఇంటి యజమానిలా మీరు అలా కూర్చోండి, మిగతావన్నీ మా వాళ్ళు చూసుకుంటారు. ఇంటి యజమానా? అవును బావా. బావా? నా బిడ్డ ఎప్పుడు ఎవరిని బావని పిలవలేదు బాబు. ఫస్ట్ టైం నిన్నే పిలిచింది. నువ్వు చాలా లక్కీ ఫెలో. మాకొక్కగానొక్క అమ్మాయి బాబు, ఆస్తి మొత్తం అల్లుడికే. ఓహో, అర్థమైంది. ఎందుక ఈ మర్యాదలన్నీ చేసింది? చెల్లెమ్మా, హా? మీ అమ్మాయిని చూస్తుంటే నాకు నా చెల్లెలే గుర్తుకొస్తుందండి. అవును, మా సిస్టర్ అచ్చం నీలాగే ఉంటుంది. లాస్ట్ టైం తనతో రాఖీ కట్టించుకోవడం మిస్ అయ్యాను. సో అది నీతో పూర్తి చేస్తాను. కట్టు చెల్లి. ఈ రాఖీ నా చేతికి కట్టి నీ సొంత అన్నం చేసుకో. నో, నేను కట్టా. కట్టమ్మా. నేను కట్టా. పర్వాలేదు, కట్టు. నేను కట్టా. కట్టే. అదేంటి బాబు, తన మెళ్ళో తాళి కడతావనుకుంటే రాఖీ కట్టమంటున్నావు? దీన్నే జీవితం అంటారు పిన్ని గారు. అనుకున్నవన్నీ జరగవు అని, అనుకోలేనివి ఆగవు కొన్నని అన్నారు ఆత్రేయ గారు. ఇది ఆట అయితే కట్టు చెల్లి. కట్టు. ఒక్క నిమిషం. హలో అక్షిత. చరణ్, అక్కడ నీ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడే చిన్న గండం నుంచి బయటపడ్డాను తెలుసా? ఏమైంది? ఏమైందంటే అవును బావా. నిన్న బావా అనిందా? చెల్లి అని మేనేజ్ చేసి రాఖీ కట్టించేసుకున్నానులే. ఇంతకీ నీ పరిస్థితి ఎలా ఉంది? ఓహో, ఎలా ఉంది అని చెప్పడానికి వీలు లేకుండా ఉంది. ఇది ప్రెసిడెంట్ గారి ఇల్లే కదా, పెద్ద పని ఉండదు అని వచ్చాను. కానీ ఆయన పెళ్ళం ఉందే, ఓ మహా తల్లి, నాతో నరకానికి స్పెల్లింగ్ రాయిస్తుంది. సరే సరే, ఇటు మనకిచ్చిన టైం అయిపోయింది కదా, పద క్యాంప్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే అమ్మా, బాయ్ చరణ్. అమ్మో, ఇంకా ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో ఏంటో. చెప్పండి, మా పిల్లలు వచ్చి మీ ఇంట్లో సర్వీస్ చేశారు కదా, మీరు వాళ్ళని ఎలా ఫీల్ అయ్యారు? వాళ్ళకి మీరు ఎన్నేసి మార్కులు ఇస్తున్నారు? నా మనవరాలకి నేను 10కి 10 మార్కులు ఇస్తున్నానమ్మా. పేరుకు మనవరాలంటూ ఇంట్లోకి వచ్చింది. ఇప్పుడు నిజంగా నా సొంత మనవరాల కంటే ఎక్కువైపోయింది. ఈ వయసులో మాలాంటి వాళ్ళకి కావాల్సింది జ్ఞాపకాలే కదమ్మా. తన వల్ల అలాంటి జ్ఞాపకాలు ఎన్నో పోగయ్యాయి. మీరు వెళ్ళిపోయినా వాటిని తలుచుకుంటూ ఇంకో 10 ఏళ్ళు ఎక్కువే బతికేస్తామమ్మా. చంటి, మరి నీ పరిస్థితి ఏంటి? నన్ను అడుగుతారేంటి మేడం?
నేను వెళ్ళిన ఆ అన్ననే అడగండి. ఈ బాబు మా ఇంటికొచ్చి పనులు చేయడం పక్కన పెడితే ఒక కుర్చీ ఎరగొట్టాడు మేడం. అందుకే ఇతనికి నేను 3 మార్కులే ఇస్తాను. అన్నా, మీరు 3 మార్కులే కాదు 6 మార్క్ ఇచ్చినా పర్లేదు, కానీ పెద్దమ్మ గారు వండిన ఎండి చేపల కూర మాత్రం అద్రిపోయింది అనుకోండి. చరణ్, ఇతను మా అమ్మాయిని హర్ట్ చేశాడండి. హర్ట్ చేసాడని సగంలో ఆపుతారే? ఏం జరిగిందో క్లియర్గా చెప్పండి, లేకపోతే వేరే వేరే అర్థాలు వస్తాయి. మా అమ్మాయి మెడలో తాళి కట్టి ఇంటికి అల్లుడవయ్యా అంటే అతని చేతికి రాఖీ కట్టించుకుని అన్నయ్య అనమన్నాడండి. అందుకే మా ఫ్యామిలీ మొత్తం హర్ట్ అయింది. ఇతనికి 10కి 5 మార్కులు ఇస్తున్నాను. ప్రెసిడెంట్ గారు, మరి మా అక్షిత వచ్చి మీ ఇంట్లో సర్వీస్ చేసింది కదా, తన సేవల్ని మీరెలా ఫీల్ అయ్యారు? అబ్బా బ్రహ్మాండం అమ్మా, ఎంట్రీ నుంచి అదరగొట్టేసింది అనుకో. అయితే నాకు 10కి 10 మార్కులు ఇచ్చేసినట్టే కదా? 10 ఎందుకు? అదేంటండి, బాగా సర్వీస్ చేసింది అద్భుతం అన్నారు కదా, మళ్ళీ ఎందుకంటారేంటి? పనులు చేసిందయ్యా, కాకపోతే ఏదో మొక్కుబడికి చేసినట్టుగా చేసింది. ఈ మేడం ఏం చెప్పారు? పిల్లల్లాగా మీతో కలిసిపోతారు, మీ ఇంటి పనులు బాధ్యతగా చేస్తారు అని చెప్పారు. కానీ ఆ అమ్మాయి ఏదో మార్కుల కోసం ఆరాటపడినట్టుగా చేసింది. కానీ మీరు చెప్పిన ఫీలింగ్ ఎక్కడా కనిపించలేదు. ఓహో, ఫీలింగ్ మిస్ అయిందండి. కాబట్టి ఈ అమ్మాయికి నేను 6 మార్కులు ఇస్తున్నాను. సచ్చినోడా, అన్ని పనులు చేయించుకుని 6 మార్కులు ఇస్తావరా? ఛే! ఏంటి అక్షిత ఇది? వాళ్ళ మనసుల్ని గెలుచుకోకపోతే మనం చేసిన సర్వీస్కి అర్థం ఉండదు అని చెప్పాను కదా, నువ్వదే మిస్ అయ్యావు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఫస్ట్ డే ఇవాల్టికి ఈ కార్యక్రమం అయిపోయినట్టే. ఇవాల్టి కార్యక్రమంలో ఎక్కువ మార్కులు స్కోర్ చేసింది పల్లవి. సరే, రేపు మనం 2వ రోజు క్యాంపు చేయాలి. ఏం చేయాలి ఏంటి అనేది రేపు చెప్తాను. ఇవాటికి అందరూ వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వెళ్ళొస్తామండి. అలాగేనమ్మా, రండి వెళ్దాం. అమ్మా, ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ పెద్దవాళ్ళిద్దరూ నన్ను వాళ్ళ మనవరాలు అనుకోవడం కాదు, నాకే వాళ్ళిద్దరూ సొంత అమ్మమ్మ తాతయ్య అన్నట్టుగా అనిపించింది. అవకాశం లేదు కానీ, లేదంటే వాళ్ళిద్దరినీ మా ఇంటికి తీసుకెళ్లి నేనే వాళ్ళని చూసుకోవాలి అనిపించింది. నువ్వు ఈ భావంతో వాళ్ళ ఇంట్లో ఉన్నావు కాబట్టే వాళ్ళకి నువ్వు సొంత మనవరాలివి అన్న ఫీలింగ్ కలిగింది. హలో, ఏమండి? గుండమ్మా, ఎలా ఉన్నావు? నాకేంటండి, పిల్లలందరితో హ్యాపీగా ఉన్నాను. నేనే ఇక్కడ హ్యాపీగా లేను. అదేంటండి? అదేంటంటే, పెళ్ళైన ఇంతకాలంలో ఎప్పుడైనా నువ్వు నన్ను విడిచి ఇంత దూరంగా ఉన్నావా? అయ్యో, ఎన్నాళ్ళయిందండి వచ్చి? ఈ రోజే కదా. రేపొక్క రోజుంటే ఎల్లుండి మళ్ళీ మీ దగ్గరే ఉంటాను. ఇంతకీ మావయ్య గారు ఏం చేస్తున్నారు? ఇదిగో పక్కనే ఉన్నారు, మాట్లాడు.
మామయ్య ఎలా ఉన్నారు? మేమంతా బానే ఉన్నామమ్మా. మీకు అక్కడంతా ఓకే కదమ్మా? ఇబ్బంది ఏం లేదు కదా? లేదు మామయ్య, అంతా ఓకే. ఆ పల్లవిని ఎలాగైనా దెబ్బ కొట్టాలి అని వచ్చాను. ఆల్రెడీ ఒక రోజు అయిపోయింది. ఒక రోజు అయిపోవడం ఏంటి? ఇవాళ చేసిన సర్వీస్లో అందరికంటే టాప్ స్కోర్ చేసింది. అక్షిత, అక్షిత, ఏంటి చంటి? భోజనం చేసావా? ఇంకా లేదు. అయ్యో, ఇంకా చేయకపోవడం ఏంటి? రా భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు. ఆకలేయట్లేదని ఆగిపోకూడదు. టైం టు టైం ఎంతో కొంత లోపల పడేయాలి. ఏంటి, ఫస్ట్ రోజు నీకు మార్కులు తక్కువ వచ్చాయని ఫీల్ అవుతున్నావా? నాకేమైనా మార్కులు వచ్చాయా? అలాంటివన్నీ పట్టించుకోకూడదు. కమ్. ఏంట్రా? ఏం లేదు బ్రో, అక్షితని భోజనానికి పిలుస్తున్నాను. తినాలనిపిస్తే దాన్ని తిందా? నువ్వు పిలవాలా? అంటే మానవత్వం లేదా బ్రో? అక్షిత ఎవరు? నా ఫ్రెండు, నా క్లాస్మేట్, నా సోల్మేట్. అంటే అందరం అంతలాగా కలిసిపోయి చదువుకుంటున్నాం కదా, అలా ఒక మనిషిని ఎలా వదిలేస్తాం? నీకు తన పట్ల కన్సర్న్ లేకపోవచ్చు, కానీ నాకుంది. రాక్షిత, రేయ్, మేము తర్వాత తింటాం, ముందు నువ్వు వెళ్ళు. నేను తినలేక కాదు బ్రో, నేను తినడం మొదలు పెడితే తర్వాత వాళ్ళకు ఉంటుందో లేదో అని చిన్న డౌటు. ఏం పర్వాలేదు, వెళ్ళు. అక్షిత, అయితే చరణ్తో పాటు తింటావు కదా? ఓకే, మర్చిపోవద్దు, లేట్ చేయకు. నా మీద మీ తమ్ముడుకున్న కన్సర్న్ కూడా నీకు లేదు. ఇది మరీ బాగుంది. భోజనానికి రాని పిలవకపోతే కన్సర్న్ లేనట్ట? ఈ రోజు ఆ పల్లవి టాప్ స్కోర్ చేసింది. అర్థమవుతుందా నీకు? దానికి నేను కారణం కాదు కదా. తను వాళ్ళ ఇంట్లో అలా సర్వీస్ చేసింది, మార్కులు స్కోర్ చేసింది. నేను అంతకంటే చేశాను. కానీ ఆ ప్రెసిడెంట్ పిస్నారోడు 10 మార్కులు కూడా ఇవ్వలేకపోయాడు. అక్షిత, ఒక్క రోజుకి ఏమైంది? రెండో రోజు ఇంకా ఉంది కదా. రేపు చాలా యాక్టివిటీస్ ఉంటాయి, అందులో మంచి స్కోర్ చేయి, సరిపోతుంది. ఇప్పుడేం పట్టించుకోవద్దు, దా భోంచేద్దాం. లేదు, నువ్వు వెళ్ళు, నేను కాసేపు ఆగొస్తాను. సరే. చెప్పు శాన్విక. ఏమైంది? ఆ పల్లవిని దెబ్బ కొడతానన్నావు కదా, కొట్టావా? లేదు, అదేమీ జరగడం లేదు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. చూడక్షిత, ఆ పల్లవిని ఎలా దెబ్బ కొట్టాలో నేను ప్లాన్ చెప్తాను. దాన్ని నువ్వు అమలు చేయి, సరిపోతుంది. చెప్పండి ఆంటీ. సో కాసేపట్లో నిన్ను కలవడానికి ఒక వ్యక్తి వస్తాడు. అతనిచ్చింది తీసుకుని చెప్పింది చేయి. ఓకే ఆంటీ, ఈ ప్లాన్ని ఖచ్చితంగా వర్కౌట్ చేసి మీకు ఫోన్ చేస్తాను. ఏంటి, ఏం చేయబోతున్నారు? ఏం చెయ్యబోతున్నాను అనేది సస్పెన్స్. పల్లవిని టార్గెట్ చేస్తున్నామన్నది ఫ్యాక్ట్. ఈ దెబ్బతో పల్లవి అవుట్.
ఏంటి ఆవిడెవరినో పంపిస్తారు అన్నారన్నావు, ఇంకా రాలేదేంటి? అతని కోసమే వెయిట్ చేస్తున్నాను. హలో, సుమలత గారు పంపించారండి. ఎక్కడున్నావు? మీ గుడారాల దగ్గరే ఉన్నాను మేడం. నువ్వు అక్కడే ఉండొస్తున్నా. ఏంటి నువ్వు పట్టుకొచ్చింది? ఏం పాము? ఇది మామూలు పాము కాదు మేడం, కోడెనాగు. ఇది చాలా ప్రమాదకరం. ఇది కనుక కాటేసిందంటే మనిషి ప్రాణాలు పోవడానికి ఎంతో సమయం పట్టదు. మాకు కావాల్సింది కూడా ఇదే. పద. రా. ట్యాంక్ ఫుల్ అయిపోయింది. ఏయ్, రా రా రా. వెళ్ళిపో, వెళ్ళు. పల్లవి, పల్లవి, ఏమింది పల్లవి? పల్లవి, ఏమింది పల్లవి? పల్లవి, ఫ్రెండ్ ఫ్రెండ్ ఏమైంది? పల్లవి, 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 ఏమైంది పల్లవి? పల్లవి, పల్లవి, ఏమైంది పల్లవి? పల్లవి, 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 కళ్ళు తెరువు పల్లవి. మేడం, పల్లవిని పావు కరిచినట్టుంది. పల్లవి, పల్లవి, లే పల్లవి. నొరగొస్తుంది. పల్లవి, పల్లవి, లే పల్లవి. మేడం, మీరేం కంగారు పడకండి. ఈ ఊరిలో పసరు మందేసి ఆయన ఉన్నాడని తెలిసింది. నేను వెళ్ళి తీసుకొస్తాను.
అయినా అతనొచ్చేలోపు ఇది బ్రతికుండాలి కదా. అసలే చాలా విషపూరితమైన పాము. పల్లవి కళ్ళు తెరవమ్మా. మేడం మీరు కంగారు పడకండి మేడం, పల్లవికి ఏం కాదు. ఏమీ కాదు అని మీరనేసుకుంటే సరిపోతుందా? జరగాల్సింది జరిగింది, పోవాల్సిన ప్రాణం కాసేపట్లో పోతుంది. ఇదిగోండి. ఏంటండి అలా చూస్తున్నారు? కాటేసిన కూరలు తీరు చూస్తుంటే భయంకరమైన విషసర్పంలా ఉంది. పరిస్థితి ప్రమాదకరమనే చెప్పాలి.